రాజ్ న్యూస్. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, బూతల స్వర్గం చూసేందుకు వెళ్లిన టూరిస్టుపై విరుచుపడ్డారు టెర్రరిస్టులు. ఆర్మీ దుస్తులు ధరించి అబ్బం శుభం తెలియని వ్యక్తులపై పంజా విసిరారు. జమ్మూ కాశ్మీర్లోని పచ్చని కొండల్లో నెత్తిటేర్లు పారాయి. విహారయాత్ర విషాదయాత్రగా మారింది. ప్రకృతి అందాలతో పరవశిస్తున్న పర్యాటకులపై పాశవికంగా దాడి చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. పహల్గామ్ దుర్ఘటనతో ప్రపంచం నివ్వెరబోయింది. అమాయకులపై జరిగిన నరమేధాన్ని ముక్త కంఠంతో ఖండించింది. హనీమూన్ కోసం జమ్మూ కాశ్మీర్కు వెళ్లిన జంట భర్త ప్రాణాలు కోల్పోవడం సంచలనం కలిగించింది. పెళ్లైన వారంలోపే ఆమె తన భర్త శవపేటికను కౌగిలించుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఓదార్చలేంతగా ఏడుస్తూ తనను తాను నిలబడ్డానికి తడబడింది. కానీ ఆ తర్వాత నిఠారుగా నిలబడి జై హింద్ అంటూ భర్తకు వీడ్కోలు పలికింది. హర్యానాలోని కర్నాల్కు చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఏప్రిల్ 16న హిమాన్షి నర్వాల్ను వివాహం చేసుకున్నాడు. 3 రోజుల తర్వాత రిసెప్షన్ జరిగింది. ఆ జంట సోమవారం కాశ్మీర్కు బయలుదేరింది. ఒకరోజు తర్వాత వారు పహల్గామ్ సమీపంలోని బైసరాన్లోని మైదానంలో బేల్పూరి తింటూ ఉండగా ఒక ఉగ్రవాది లెఫ్టినెంట్ నర్వాల్ తలపై కాల్చాడు. మంగళవారం ఒక వీడియోలో హిమాన్షి కేకలు మీడియా అంతటా వినిపించాయి. బేల్పూరి తింటున్నప్పుడు తన భర్తను తలపై కాల్చారంటూ ఆమె కేకులు పెట్టింది. బుధవారం లెఫ్టినెంట్ నర్వాల్ మృతదేహాన్ని శవపేటికలో ఢిల్లీకి తీసుకొచ్చారు. హిమాన్షి దాని పక్కన నిలబడింది. భర్త ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. మృతి చెందిన వ్యక్తి గర్వించేలా తాము చేస్తామని శవపేటికను కౌలించుకుని నినాదాలు చేస్తుంది. తన భర్త వల్ల ప్రపంచం ఇంకా మనుగడ సాగిస్తుందని, ఇలాంటి వారి జీవితాలు దేశానికి ఆదర్శనం అంది. పహల్గామ్ మినీ స్విట్జర్లాండ్గా ప్రసిద్ధి చెందింది. బైసరాన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఒక్కసారిగా పర్యాటకులపై తెగబడ్డారు. బైసరాన్లో కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం నష్టం జరిగిపోయింది. తమతో వచ్చినోళ్ళు తమ కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ దాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కుల్సాగా తెలుస్తుంది. లష్కర్ కమాండర్గా ఉన్న సైఫుల్లా టెర్రర్ అటాక్కు 2 నెలల ముందే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. కుల్సా 2 సార్లు పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుకు వెళ్ళినట్లుగా సమాచారం. అలాగే దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు కోడ్ నేమ్స్ పెట్టుకున్నారట. టెర్రరిస్టు ఆసిఫ్ ఫాజీ కోడ్ నేమ్ మూసా, ఉగ్రవాది సులేమాన్ షా కోడ్ నేమ్ యూనస్, ఇక టెర్రరిస్టు అబు తల్హా కోడ్ నేమ్ మాత్రం ఆసిఫ్గా గుర్తించారు. కొండి కొండి విడి ఉండి విడి ఎందుకున్నాడు వీడే కొండి కొండి విడి ఉండి విడి